హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కొంచెం వాలటైల్గా ఉంది. గత కొన్ని రోజులుగానే ఫ్లాట్గా డౌన్ ట్రెండ్లోకి పర్టికులర్గా ఈ వారానికి వచ్చేటప్పటికి చాలా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. నిన్న బిట్ కాయిన్ కొన్ని ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్స్ని కట్ చేసింది, బ్రేక్ చేసింది. $60,000 అన్నది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనుకున్నాము. బట్ అది బ్రేక్ చేసి 58,500 వరకు కిందకి వెళ్ళింది. ఫర్దర్గా ఇంకా ఎంత కిందకి వెళ్ళచ్చు ఏంటి అనేది కొంచెం మార్కెట్ని స్టడీ చేయడం కష్టంగానే ఉంది, అండర్స్టాండ్ చేసుకోవటం. ముఖ్యంగా ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా చాలా డౌన్ అవుతున్నాయి. మెమీ కాయిన్స్ పర్వాలేదు, ఓహో అని చెప్పుకోలేము, పర్వాలేదు, జస్ట్ బెటర్. ఆల్ట్ కాయిన్స్ మీద మెమీ కాయిన్స్ కొంచెం బెటరు. కొన్ని కాయిన్స్ అయితే చాలా పర్సంటేజ్ బాగా డ్రాప్ అయింది. ప్రస్తుతం మార్కెట్ బిట్ కాయిన్ చూస్తే $60,350 దగ్గర ఉంది. అలా అమెరికాలో కొన్ని ఇంపార్టెంట్ అయిన డాటాస్ వస్తాయి. దానివల్ల కొంచెం మార్కెట్ వాలటైల్గా ఉంటుంది. ఆ డాటాస్ సంబంధించి ఏంటంటే ఇన్ఫ్లేషన్కి సంబంధించిన డాటాలు. ఈ ఇన్ఫ్లేషన్ బేస్ చేసే జూలై నెలలో ఇంట్రెస్ట్ రేట్స్ ఏం చేయబోతారు అన్నది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది మార్కెట్కి. కొంచెం అదే కాకుండా ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి, చెప్తాను మీకు క్లియర్గా. ఇది ఒక ఇంపార్టెంట్ అయిన రీజన్ను. ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎలా పెట్టబోతున్నారు ఏంటి అన్నది ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన జూలై నెలలో ఎప్పటి నుంచి తగ్గిస్తానంటాడు ఏంటి, ఆయన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెర్మీ పవెల్ గారు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారని చెప్తారు. దాన్ని బేస్ చేసుకుని ఉంటాయి. ఈ మంత్ ఎండ్ నెక్స్ట్ మంత్ 15వ తారీఖు వరకు కొంచెం మార్కెట్ పెద్దగా ఓహోను పైకి వెళ్ళిపోయే మూమెంట్స్ అయితే ఏం కనబట్టలేదు. నాకైతే పర్సనల్గా పర్టికులర్గా ఓహోని పైకి వెళ్ళిపోయే అంత రీజన్స్ ఏం కనబట్టలేదు. నార్మల్గా ఫ్లాట్గా ట్రేడ్ అవుద్ది. ఈ 15-20 రోజులు చాలా ఫ్లాట్గా ఉంటుంది. ఏదున్నా జూలై నెల తర్వాతే మార్కెట్ కొంచెం పుంజుకుంటుంది, పైకి వెళ్తుంది. ఇప్పుడు మన షిబా ఇన్యూ కాయిన్కి వచ్చేటప్పటికి షిబా ఇన్యూ కాయిన్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనుకున్నది కాయిన్ DCXలో 1600 సీరియల్ బ్రేక్ చేసి 1500 లో వెళ్ళింది. కొంచెం అక్కడక్కడే తిరుగుతుంది, ఒక 50-100 పాయింట్స్ దగ్గరే తిరుగుతుంది, పెద్దగా మూమెంట్ ఏం లేదు. అట్లాగే మిగతా కాయిన్స్ షిబాలో న్యూస్లు మంచి న్యూస్లే ఉన్నాయి, బర్నింగ్ బాగా జరుగుతుంది, అన్నీ బాగున్నాయి. బట్ అంటే మరి మార్కెటే అట్లా ఉన్నప్పుడు, బిట్ కాయిన్ ఇలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా షిబా కాయిన్ మాత్రం సపరేట్గా పెరగదు కదా, అది కూడా అట్లాగే ఉంది. ఈ మంత్ ఎండ్ వరకు అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏమన్నా ఇంక్రీజ్ అయితే 50-100 పాయింట్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు తప్ప అంతకు మించి పైకి ఓహో వెళ్ళిపోదు. ఇంకా బిట్ కాయిన్ సమాచారానికి వచ్చేటప్పటికి $58,000 సపోర్ట్ జోన్ కనిపిస్తుంది. ఒకవేళ ఆ సపోర్ట్ని కానీ బ్రేక్ చేసిందంటే కిందకి $55,000 వరకు రావచ్చు. అదే కాదు, BCH బిట్ కాయిన్ క్యాష్ ఒకటి బాగా పడుతుంది, ఇంకా పడుతుంది అంటున్నారు. $400 కిందకు వచ్చింది, ఇంకా కిందకు వస్తుంది అంటున్నారు. ఎవరైనా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకునే వాళ్ళు చూసుకుని జాగ్రత్తగా షార్ట్ చేయండి బిట్ కాయిన్ క్యాష్ని. అట్లాగే ఎథీరియంలో కూడా కొంచెం డౌన్ అవుతుంది.
అది కూడా చూసుకోండి. మీరు కూడా వాచ్ చేసి చూసుకుని మీకు నచ్చితేనే చేసుకోండి. ఇది ఇంపార్టెంట్ న్యూస్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ బిట్కాయిన్ గురించి జూలై నెలలో ఎట్లా ఉండబోతుంది అన్న దానికి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అది చదివి వినిపిస్తాను, చూడండి. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. ఈ క్లిప్పింగ్ మీకు కూడా పెడతాను. ఇది ఒక ఎంటీ గాక్స్ అనేది ఒక ఓల్డెస్ట్ జాపనీస్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్, బిట్కాయిన్ ఎక్స్చేంజ్. ఇది 2010లో స్టార్ట్ అయింది. జాపనీస్ కంపెనీ, జపాన్లో స్టార్ట్ చేశారు. అప్పుడు అంత బిట్కాయిన్ ఆల్ ఓవర్ వరల్డ్ ట్రేడింగ్ ఈ ఎక్స్చేంజ్లో జరిగేది. 2011లో ఒక హ్యాకింగ్ జరిగింది. ఆ హ్యాకింగ్ జరిగి ఆ కంపెనీ దివాళా తీసి బ్యాంక్రప్సీ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి క్లోజ్ చేశారు 2014లో. వాళ్ళకి ఏమైంది ఏంటి అని ఎవరికి తెలియదు కాయిన్స్. చాలా సంవత్సరాల తర్వాత లాస్ట్ ఇయర్ మన అమెరికన్ CIA వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో 2 రష్యన్స్ ఇది చేసినట్టు తెలిసింది. ఇప్పుడు ఆ క్లిప్పింగ్ చదివి వినిపిస్తాను, చూడండి. Once the world's biggest Bitcoin exchange, Tokyo-based MT Gox, was hacked in 2011 and went bankruptcy in 2014. Last year, US prosecutors accused 2 Russian nationals of conspiring with others to break into the exchange services. ఇది లాస్ట్ 2 years బ్యాక్, లాస్ట్ ఇయర్ ఆ ఎక్స్చేంజ్ బ్రేక్ చేసిన వాళ్ళు రష్యన్స్ అని తెలిసింది. వాళ్ళు రికవర్ చేశారు. ఆ రికవర్ చేసిన కాయిన్స్ని వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే జూలై 9వ తారీఖున వాళ్ళ క్లయింట్స్ కొంతమందికి కొన్ని కాయిన్స్ రిలీజ్ చేస్తూ ఉంటున్నారు, బిట్ కాయిన్స్. అది వాళ్ళ దగ్గర ప్రస్తుతం ఉన్న కాయిన్స్ ఎన్నంటే ఆఫ్ ది 1,40,000 బిట్ కాయిన్స్ held by the bankruptcy estate, only about 65,000 are set to be delivered to 20,000 individual creditors, many of whom are tech-savvy early followers and well-known Bitcoiners. ఒక 20,000 వాళ్ళ క్రెడిటార్స్కి, వాళ్ళ దగ్గర అకౌంట్స్ పెట్టుకున్న వాళ్ళకి అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటున్నారు. 65,000 కాయిన్స్ వాళ్ళ దగ్గర టోటల్గా ఉన్నది 1,40,000 కాయిన్స్ ఉన్నాయి. 1,40,000 కాయిన్స్లో 65,000 కాయిన్స్ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటున్నారు 20,000 క్రెడిటార్స్కి. ఓకే, ఇది చాలా మంచి విషయం. కానీ ఇది సప్లై చేయటం వల్ల బిట్కాయిన్ ప్రైస్ క్రాష్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. డెఫినెట్గా వాళ్ళందరూ అమ్ముకునో ఏదైనా చేస్తే ఖచ్చితంగా మార్కెట్ జంప్ అవుద్ది. చూడాలి మరి ఎట్లా మార్కెట్ రికవరీ అవుద్ది ఏంటనేది చూడాలి. ఇది ఈ 2 ఇన్ఫర్మేషన్స్ ఇంపార్టెంటు. ఇప్పుడు మనకు కొన్ని ఇంపార్టెంట్ కాయిన్స్ కొన్ని డౌన్ అవుతున్నాయి. బిట్ కాయిన్, సోలానా, టార్న్, ఎథీరియం, షిబా, ఆడా, మ్యాటిక్ ఇవన్నీ కూడా డౌన్ అవుతున్నాయి. ఇవన్నీ చూసుకోండి, బాగా లో ప్రైస్లో ఉన్నాయి. ఎవరన్నా పొజిషన్స్ తీసుకుంటా ఉంటే, కాకపోతే ఇప్పుడైతే ఏం పెరగదు. ఇంకో 15-20 డేస్ వరకు మార్కెట్ ఇలాగే ఉంటుంది. మార్కెట్ ఏమీ మారదు. ఇక్కడి నుంచి కొంచెం ఫ్లాట్గానే ఉంటుంది తప్ప పైకి వెళ్దు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.